ఎవరు మీరంతా? ఈ దేశపు పౌరులమే మహారాజా. అయితే మీకు ఇప్పుడు ఏం కావాలి? న్యాయం. మీకు జరిగిన అన్యాయం మీ కళ్ళారా మీరే చూడండి మహారాజా. మీ సేనాధిపతి కబంధ హస్తాల్లో చిక్కి తన మాన ప్రాణాలను కోల్పోయిన ఈ చిన్నారి కన్నెపిల్ల శవాన్ని చూడండి. కన్నబిడ్డను పోగొట్టుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఈ కన్నతల్లిని చూడండి. ఇక్కడ సేనాధిపతిగా ఉంటూ అక్కడ పల్లెల మీద పడి కన్నె పిల్లల మాన ప్రాణాలతో చెలగాటమాడి ఈ కిరాతకుణ్ణి వెంటనే శిక్షించండి మహారాజా. మాట్లాడరే మహారాజా. ఈ దేశంలోని కన్నె పిల్లలందరూ ఈ కామాంధుని కామాగ్నికి సమిధలు కావలసిందేనా? వాళ్ళ జీవితాలు ఇలా మొగ్గలోనే అంతమైపోవలసిందేనా? ఈ అంతానికి అంతమే లేదా? ఈ దేశంలో స్త్రీలకు రక్షణే లేదా? ఈనాడు దేశంలో ఎక్కడ చూసినా దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు. నీ రాజోద్యోగులే బందిపోటు దొంగల్లా పల్లెల మీద పడి ప్రజల ఆస్తుల్ని దోచుకుంటున్నారు. పట్ట పగలే నట్ట నడి వీధుల్లో కన్నె పిల్లల శీలాలతో చెలగాటమాడుతున్నారు. పన్నుల పేరుతో ప్రజల్ని ఘోరాతి ఘోరంగా పీడిస్తున్నారు. ఇది న్యాయమా అని అడిగిన వాళ్ళను అమానుషంగా హతమారుస్తున్నారు. ఇదేనా మీ ధర్మ పరిపాలన? ఇదేనా మీ న్యాయ సంరక్షణ? మహారాజా, దయచేసి వాడి మాయ మాటలు నమ్మకండి. నేను ఏ పాపం ఎరగను. అల్లరి ముక్కను వెంటేసుకొచ్చి నీ నోటి కూర్చోటి వాగినంత మాత్రాన ప్రభువు నమ్ముతానుకున్నావా? నిజమే. మా పాలనలో ప్రజలు ఎంతో శాంతియుతంగా జీవిస్తున్నారు. శాంతి అది మీ చలువరాతి మందిరాల్లో ఉంది, మీ హంసతులికా తల్పాల్లో ఉంది, మీ ఖజానాల్లో ఉంది, మీ రాజభోగాల్లో ఉంది. శాంతట శాంతి అది కార్మికుల కాలే కడుపుల్లో ఉందా? కర్షకుల కాంతి లేని కళ్ళల్లో ఉందా? నిరుపేదల చీకటి బ్రతుకుల్లో ఉందా? ఎవరిలో ఉంది శాంతి? ఎక్కడుంది దేశంలో శాంతి? మహారాజా, తమ నిష్కళంక పరిపాలనకు కళంకం అంట కట్టాలని కావాలని మీడియా కన్ని పిల్లలను చంపేశాడు. పిల్లికి ఎలుగు సాక్ష్యం అన్నట్టు అలగాజాన్ని వెంటేసుకొచ్చి ఈ నాటకం ఆడుతున్నాడు. ఎవరు నాటకం ఆడుతున్నారో ఇప్పుడే నిరూపిస్తాను రా. చూడండి మహారాజా, తన శీలాన్ని కాపాడుకోవడం కోసం జరిగిన ఘర్షణలో ఈ కామాంధుని ఛాతీ మీద పడిన మా రాతగోళ గుర్తులు చూడండి. ఈ కారే రక్తం. వీడు పారిపోతుండగా నేను విసిరిన కత్తి వేటుకు నిదర్శనం. అంత అబద్ధం మహారాజా. నేను వేటకెళ్ళినప్పుడు ఎలుగుబంటితో జరిపిన పోరాటంలో తగిన గాయాలివి. మహారాజా, వీడేదో దురుద్దేశంతోనే ఈ జనాన్ని అంటేసుకుని ఇక్కడికి వచ్చాడు. వీడు నిజంగా రాజద్రోహి. పన్నులు కట్టవద్దనే ప్రజలకు బోధిస్తున్నాడు. ప్రభుత్వం మీద ఎదురు తిరగమని ప్రజలను రెచ్చగొడుతున్నాడు. దేశంలో అరాచకాలను సృష్టిస్తున్నాడు. మహారాజా, వీడిని వెంటనే హతమార్చు.